పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్య నివాసి, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో తిరిగి మనమంతా కూడా మరి ఉదయకాలపు కృపా వాక్య ధ్యానములలోకి మనమంతా కూడా మరి పాలుపంపులు కలిగి ముందుకు సాగటానికి సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి వింటూ బలపడుతూ ముందుకు సాగుతున్నటువంటి ప్రభు బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు. ఈ యొక్క సర్వశక్తుని యొక్క కృపా పరిచర్యల ద్వారా మీకందరూ కూడా సర్వశుభములు మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనకై ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన 145వ కీర్తన 19వ చరణములో తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలమందు మీ మాటలు మేము చదువుకున్నాం ప్రభు. ఆ మాటలో ఉన్నటువంటి వివరణ, మాటలో ఉన్నటువంటి సత్యాన్ని, అందులో ఉన్నటువంటి మరి లోతైనటువంటి అనుభవాలను మరి విశ్లేషణను మాకు దయచేయండి. తద్వారా పరీక్షించుకొని నాయన పరిశోధించుకొని సరిచేసుకొని నీ మార్గములో మేము ముందుకు సాగటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి వాక్యంలో ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారో వాళ్ళ కోరిక, వారి ఆశ ఏమై ఉన్నదో అవన్నీ కూడా ఆయన నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మరి వారి యొక్క మొర ఆయన ఆలకిస్తాడు. మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయము కొరకు దేవుని సన్నిధిలో వారు మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అవి వారికి ఇవ్వటానికి, అవి వారికి నెరవేర్చడానికి, వీటన్నిటిలో ఏమి ఉంటే ఎలాగుంటే అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. ఈ మాటల్ని మనం చూసినప్పుడు దేవునికి భయభక్తులు కలిగి ఆయనను నమ్మినటువంటి వారి కోరికలను దేవుడు నెరవేరుస్తారు. వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క మొర విని వారిని రక్షిస్తాడు. మన దైవికంగా మరి ఆత్మీయంగా స్పిరిచువల్ మీనింగ్స్తో మనము అర్థం చేసుకోవాలంటే మరి దేవుని యొక్క ఫియర్ ఆఫ్ గాడ్, రెస్పెక్ట్ అండ్ ఒబీడియన్స్ అనేది మనలో ఉండాలి. మరి ఫియర్ హిమ్ అంటే దేవుడిని భయపడడం మాత్రమే కాదు, దేవునికి భయపడటమే కాదు, మరి భయపడటం మాత్రమే కాదు, ఆయనను గౌరవించటం, ప్రేమించటం, విధేయతతో నడుచుకోవటము అనేది దేవుని యందు భయభక్తులు. దేవుని చిత్త ప్రకారంగా జీవించే వారిని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మన ప్రార్థనలు వృధా కావు. మన కన్నీళ్ళు, బాధలు, మరలు దేవుడు వింటాడు. మనుషులు వినకపోయినా దేవుడు తప్పక వింటాడు. దేవుడు ప్రతి కోరికను కాదు, మనకు మేలు చేసే ఆయన చిత్తానికి అనుగుణమైనటువంటి కోరికల్ని ప్రభు నెరవేరుస్తాడు. మరి ఆత్మీయమైనటువంటి మరియు మన కోరికలను దేవుడు ఆయన అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కష్టకాలంలో దేవుడు తన ప్రజలకు మరి
తన ప్రజలను విడిచిపెట్టేటువంటి వాడుగా కాకుండా రక్షించేటువంటి వాడుగా దేవుడున్నాడు. ఆపదల్లో దేవుని యొక్క సహాయము మరి చేసి ఆయన రక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుడిని నమ్మి ప్రార్థించిన వారిని దేవుడు మరి వారి ప్రార్థన విని వారిని రక్షిస్తాడు. ఈ క్రమంలో ఈరోజు భయభక్తులు అంటే ఏంటో మనకు తెలియాలి. ఎంత కూడా భక్తి జీవితాన్ని బట్టి జరుగుతుంది. ఈరోజు మరి దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటి అనే విషయం మనం చూసినప్పుడు ఈ పదాన్ని మరి హీబ్రూ వర్డ్స్లో ఏమని వాడారంటే యారే. యారే అనేటువంటి మాటకు మరి బైబిల్ నుంచి ఫియర్, రెస్పెక్ట్ అనేది మరి మరి చెప్పబడుతున్నటువంటి మాటలు. అంటే భయభక్తి, గౌరవ భక్తి, విధేయత కూడినటువంటి భక్తి, దేవుని పట్ల పవిత్రమైనటువంటి గౌరవము అనేది యారే అనే మాటకు మరి అర్థము మనకి తెలియపరుస్తుంది. దేవుని భయము ఎన్ని విధములుగా ఉన్నది, ఎలాగుంటే భయపడుతున్నట్లు అన్నప్పుడు మొదటగా శిక్ష భయము. పాపము చేసిన వాడు శిక్షకు భయపడతాడు. ఆదికాండము 3:10 ఆదాము దేవుని ఎదుట దాక్కున్నాడు. కారణం ఏంటంటే దేవుని స్వరం వినగా నేను భయపడి తిని. ఎందుకు భయపడ్డాడు అంటే పాపం చేశాడు. ఏ విధంగా పాపం చేశాడో దేవుడు మరి ఆజ్ఞాపించినటువంటి దాన్ని అతను పాటించలేదు. ఆజ్ఞాతక్రమమే పాపం. కనుక ఇది ప్రేమతో కూడినటువంటి భక్తి కాదు. పాపము చేసిన తర్వాత అక్కడ పాపాన్ని బట్టి మరి భయపడినటువంటి భక్తిగా అది చూపించబడుతుంది. రెండవదిగా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఏ విధంగా ఉంటే భయభక్తులు కలిగినట్లు అంటే మరి పవిత్ర భయభక్తి, హోలీ అనేది మరి ఫీర్ అనేది ఉండాలి. దేవుణ్ణి ప్రేమించి గౌరవించి ఆయన చిత్తానుసారంగా నడుచుట అనేది మరి దేవుని యందు పవిత్రమైనటువంటి భక్తి. ఇది సామెతల గ్రంథము 1:7 యెహోవా యందు భయము అనేది జ్ఞానమునకు మూలముగా ఉన్నది. ఈ భయం ఏం చేస్తుంది అంటే జాగ్రత్తగా మనం నడుచుకోవటానికి, ప్రవర్తించడానికి, దేవుని ఎదుట నేను ఎలాగున్నాను అనటానికి మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి భక్తి, ఇది నిజమైనటువంటి దైవ భక్తిగా ఉన్నది. మూడవదిగా విధేయత భయము అంటే భయభక్తులు, ఒబీడియన్స్ ఫియర్ అనేది దేవుని మాట వినుట. ద్వితీయోపదేశకాండములో ప్రభు అక్కడ చెప్తారు, మీరు నా మాటలు విని భయపడి నా మార్గములో నడుచుకోవాలి. ఇది విధేయతకున్నటువంటి భయము, భక్తి మనకు చూపిస్తుంది. ద్వితీయోపదేశకాండము 10:12 ప్రకారంగా. మూడవదిగా భయభక్తులు ఎలాగా మరి కనపరుస్తారు. పాపమును ద్వేషించుట భయభక్తులు కలిగి. సామెతల గ్రంథము 8:13 ప్రకారంగా యెహోవా యందు భయభక్తి కలిగినటువంటి వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. కనుక భక్తిలో ఎక్కడ కూడా పాపము, మలినము, చెడు అనేది ఉండకుండా చూసుకున్నట్టుడమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. రెండవదిగా దేవుని వాక్యమును గౌరవించుట. 119వ కీర్తన 63వ చరణ ప్రకారంగా దేవుని వాక్యాన్ని ప్రకారంగా నడుచుకోవటం, దేవుని వాక్య ప్రకారంగా సరిచేసుకోవడం. మూడవదిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండట, భయభక్తులుగా ఉండటం అనేది వారిలో ప్రార్థనా జీవితం. లూకాసు సువార్త 18:1 ప్రకారంగా విసుకొక నిత్యము ప్రార్థన చేయాలి అని యేసు ప్రభు వారే స్వయాన ఆ యొక్క ఉపమానంతో తెలియచేస్తాడు. కనుక భక్తుని జీవితంలో ఏముంటుందంటే ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, మరి పవిత్రత ఉంటుంది అనేది మనకు తెలియాలి. నాలుగవదిగా వినయముగా నడుచుకునుట. మీకా గ్రంథము 6:8 ప్రకారంగా మరి వినయముతో నడుచుకోవటం. ఇప్పుడు కూడా మరి ఎక్కడ కూడా తొందరపాట్లు, తొందర నిర్ణయాలు,
తొందరపాటు అనేది లేకుండా ఎప్పుడు కూడా మరి ఎంతో సహనముతో వినయముతో ఉండటం అనేది భయభక్తులు కలిగినటువంటి జీవితం. మరి చివరగా దేవుని చిత్తమును వెదుకుట అనేది మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారంగా మరి ఏమి తిందుమా తాగుతుమా కాదు, రేపు దినం గురించి చింతించడం కాదు, మరి దేవుడిచ్చిన దినములో దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వారు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు. మరి ఈ క్రమములో మన జీవితాలలో అలాగా ఉండగలుగుతున్నామా, అలాంటి భక్తి మనలో ఉన్నదా అని పరీక్షించుకున్నప్పుడు మరి దాన్ని బట్టి కానీ లేకపోతే అది మరి దేవుని యొక్క యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా కాదు. దేవుని యందు మరి భక్తుల యొక్క కోరికలను ఆయన నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. నెరవేర్చాలి అంటే మన భక్తి ఏమై ఉన్నది, ఎలాగుండాలి, ఎలాగున్నది అని సరిచేసుకోవటానికి దేవుని యొక్క వాక్యం. దీనికి మరి భయభక్తి అంటే గౌరవించటం, రెండవదిగా నిజమైన భక్తి విధేయతతో కనబడడం, మూడవదిగా దేవుడు ఆత్మీయ కోరికలను ఆ క్రమంలో ఉన్న వారికి నెరవేర్చటం, అలాగే దేవుడు ప్రార్థన వినేటువంటి వాడుగా, ఆయన చేసేటువంటి వాడుగా, దేవుడు తన ప్రజలను ఆయన రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఈరోజు మనము అలాగా మరి భక్తి జీవితాన్ని జీవించగలుగుతున్నామా? ఒకవేళ జీవించటం లేదా సరికాదా? అయితే సరి చేసుకోవటానికి ప్రభు మరొక అవకాశాన్ని ప్రభు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. ఇందును బట్టి ఈరోజు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో, భయభక్తులు ఎన్ని విధాలుగా, భయభక్తులు కలిగి ఉండటంలో ఉన్నటువంటి ప్రవర్తన జీవితం ఏంటి, దీన్ని బట్టి మనము సరి చేసుకొని సరి అయినటువంటి భక్తి జీవితం జీవించినప్పుడు మన ఆశ ఏమిటో, మన కోరిక ఏమిటో, మనకు ఏ నెరవేర్పు కోరుకుంటున్నామో తప్పక ప్రభు చేస్తారు. అలాగనే ప్రభుని ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థము కానీయుడు. ఆ ప్రార్థనకు జవాబుగా రక్షణ కోరుకుంటున్నావా, లేదనుకుంటే కార్యములు కోరుకుంటున్నావా, లేదంటే ఏది కోరుకుంటున్నావు ఆత్మీయంగా, దైవికంగా, అవన్నీ కూడా ప్రభు నీ జీవితంలో జరిగించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఇట్టి స్థితి దేవుని యొక్క కృప ద్వారా ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, గనుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈరోజు మీ యందు భయభక్తులు కలిగి ఉండట అంటే ఏమిటో మేము తెలుసుకోవటానికి, చూడటానికి, పరీక్షించుకోవటానికి, ఆ విధముగా ఆయా విధాలుగా మేము నడుచుకోవటానికి మీరు నేర్పించినటువంటి మీ వాక్యాన్ని బట్టి, మాటలను బట్టి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ మాటలు బిడలు మరి బుద్ధిగంతల వరకు తీసుకెళ్ళండి. అనేక గ్రూపుల్లో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అంతటా బిడ్డలు విని వారి జీవితాల్ని బాగు చేసుకోవటానికి, బాగుపడటానికి మీ ఆత్మకార్యం జరిగించుమని ప్రభు ఈ దినమంతట్లో బిడ్డలకు అన్ని విషయాలు మేల్చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకు, అనుసరిస్తున్న బిడ్డలకును, ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.